అందరికీ నమస్కారం. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది RNR 15048 చూడండి. మొలకలైతే బాగా వచ్చాయి. ఇంకా కాపలు కూడా చూశాను. ఆ రోజు చల్లుకున్న రోజు మొత్తము, ఇంకా మరుసటి రోజు కూడా కొంగలు వచ్చి తొక్కుతుంటే ఈ విధంగా అక్కడే ఉండి కాపలు ఉండి ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా అక్కడే ఉండి కాపలు ఉండి జాగ్రత్తగా చూసుకున్నాను. ఇక దీనికి వస్తే మొత్తము చుట్టూ ఇంకా కడ్డి తీసుకొచ్చి అది కూడా కట్టాను. కట్టలు కూడా అవన్నీ కూడా రెడీ చేసి చూడండి కడ్డి కూడా కట్టేస్తాను. ఇప్పుడు చూడండి, సినిమాలో చూపిస్తుంటారు చూడండి, నువ్వు వస్తానంటే నేను వద్దుంటాను సినిమాలో హీరో సిద్ధార్థ సారు నా పొలంలో మొలకలు వచ్చాయి అని చెప్పుకుంటారు. ఇక్కడ మొలకలు వచ్చేవి చూస్తాము. వరి పంటలు మంచి దిగుబడితో పండిస్తాయి అది కూడా చూస్తాము. ఇంకా లాభము వస్తుందో రాకపోతే రాదు, కానీ వృత్తి అనేది వదలం కదా. వాళ్ళ వృత్తి వాళ్ళది, మన వృత్తి మనది. వాళ్ళు నటులు అంటారు, మేము రైతులము, మేము వ్యవసాయం చేస్తుంటాము. వాళ్ళు సినిమాలో ఈ విధంగా కథలు రాసి ఈ విధంగా సినిమాలు అయితే తీస్తుంటారు. ఎవరి వృత్తి వాళ్ళది. సినిమాల్లో చేసే వ్యవసాయం వేరు, నిజా జీవితంలో చేసే వ్యవసాయము వేరు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎంతోమంది వ్యవసాయం మీద సినిమాలు తీసి ఎన్నెన్నో గొప్పలైతే చెప్పుకుంటుంటారు, చూపిస్తుంటారు. కానీ వ్యవసాయంలో ఎక్కడైనా నష్టపోయేది చూసి కూడా ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా సాయం చేయడం, 10 రూపాయలు కూడా సాయం చేయడం. అదే చెప్తున్నాను, కౌలుకు తీసుకొని వ్యవసాయము చేయడము అది చాలా, అసలు ఆ పనిని మనము ఎంచుకోకూడదు, వేరే పనిని చూసుకోవాలి. ఇందులో నష్టపోతే, వ్యాపారంలో నష్టపోతే కూడా అంటే సాగు గురించి ఆలోచనలు అయితే రావు. అదే కౌలు రైతులు వ్యవసాయ భూమి కౌలు తీసుకొని వ్యవసాయం చేస్తే ఇంకా అలాంటి ఆలోచనలు అయితే వస్తాయి తప్పకుండా. చూడండి, అందుకోసమే చెప్తున్నాను, వ్యవసాయము వేరు, వ్యాపారం వేరు. వ్యాపారం చేస్తున్నాడంటే కూడా డబ్బులు అయితే ఇచ్చేవాళ్ళు ఉంటారు. కానీ అదే కనుక వ్యవసాయం చేస్తున్నామంటే వాళ్ళకు డబ్బులు అయితే ఇవ్వరు. కౌలుకు తీసుకుని చేసే వాళ్ళ గురించి అయితే చెప్తున్నాను. ఇంకా సొంత భూములు ఉన్న వాళ్ళకైతే ఎవరో ఒకరు ఇస్తారు అప్పులు, వాళ్ళకైతే ఇవ్వరు. దీని గురించి చెప్తున్నాను. నా పొలంలో మొలకలు వచ్చాయి అని ఎగిరేసి సినిమాల్లో పాటలు ఇవన్నీ డ్యాన్సులు చేసే ఆ రకం అయితే ఇక్కడ కాదు. ఇది నిజా జీవితంలో చేసే వ్యవసాయం, అది సినిమాలో చేసే వ్యవసాయం. ఓకే అండి, బాయ్.